పహల్గాంలో జనసేన జెండా రెపరెపలు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యాయి. ఉగ్రమూకల దాడి తర్వాత మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పహల్గాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జనసేన పార్టీ జెండా ఎగురవేయడం చర్చనీయాంశమైంది. పహల్గాం దాడులపై స్పందించిన జనసేనాని ఉగ్రమూకల పట్ల ఉగ్రరూపం ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. సరిహద్దులు దాటి ఇళ్లలోకి చొరబడి మరీ కొడతామని వార్నింగ్ ఇచ్చారు. జనసేనాని పిలుపుని అందిపుచ్చుకున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉగ్రవాదుల దాడికి గురైన పెహల్గాంను సందర్శించారు. ఈ సందర్భంగా ఒక చేతిలో జాతీయ జెండాను, మరో చేతిలో జనసేన జెండాను పట్టుకుని భారతమాతకు జై అంటూ అభివాదం చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసినందుకు ప్రధాని మోదీని ఆయన అభినందించారు. అలాగే స్థానికులను అడిగి ఉగ్రవాద దాడి విషయాలను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు పలువురు జనసేన నేతలు ఉన్నారు. సరిహద్దులంటూ మడిగీసుకుని ప్రదర్శించవద్దని జనసేనాని పిలుపునివ్వడం ఏపీలోని జనసైనికుల్లో జోష్ నింపింది. కూటమి ప్రభుత్వానికి, పార్టీలకు వ్యతిరేకంగా కాకుండా ఐక్యతకు భంగం కలగకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని జనసేనాని పవన్ కళ్యాణ్ అనేక సమావేశాల్లో చెబుతున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో కూడా పర్యటిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలంటూ పవన్ పిలుపునిస్తున్నారు. వివిధ సందర్భాల్లో తమిళనాడులో పర్యటించిన పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తమిళ కవులు, మేధావులు, రచయితలు ఇటీవల మంగళగిరికి వచ్చి జనసేనతో సమావేశమయ్యారు. సమావేశం వివరాలు బయటకు వెల్లడించలేదు. కానీ తమిళనాడులో కూడా జనసేన జెండా ఎగరవేసిన పక్క రాష్ట్రాల్లో బీజేపీకే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో బలంగా ఉన్న గోదావరి జిల్లాలోని జనసైనికులు జనసేనాని పిలుపును అందిపుచ్చుకుని దేశం నలుమూలలా జనసైన్యం సత్తా చాటాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పెహల్గాంను సందర్శించి జనసేన జెండా ఎగరవేయడంతో మిగిలిన నేతలంతా తమకు ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాల్లో జనసేన జెండా ఎగరవేయడానికి సిద్ధమవుతున్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వరంగల్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఇస్లామియా గ్రౌండ్స్లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఓవైసీ పాల్గొన్నారు. ఉద్యమాల గడ్డ ప్రజలు వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో సవరణ చట్టానికి పెద్ద ఎత్తున కార్యాచరణలు రూపొందించి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న మహిళలతో హైదరాబాద్లో పెద్ద ఎత్తున జరిగే మహిళా సమావేశాన్ని విజయవంతం చేయాలని ఓవైసీ కోరారు. ఈ నెల 25న హ్యూమన్ చైన్ పేరుతో మానవ హారాన్ని చేపట్టి జూన్ 1న ఇందిరా పార్కు వద్ద ఆందోళన చేద్దామని వరంగల్ వాసులకు అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. సభలో